హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో యమ్మీ అండ్ టేస్టీగా ప్రాన్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక 200 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ని బాగా క్లీన్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాం. దీనికోసం కొంచెం కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని బాగా దీన్ని మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ మనం మిగతా ప్రిపరేషన్ చేసే లోపల ఇది మ్యాగ్నేట్ అయిపోతుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కావాల్సినంత ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయని యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అలాగే పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ప్రాన్స్లో ఉప్పు వేసాం కదా, చూసుకుని కావాల్సినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేశాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా దగ్గరికి వచ్చేలాగా ప్రాన్స్ని ఉడికించుకోవాలి. వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసి దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ టొమాటో వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకే టొమాటో యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టొమాటోలోంచి వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది. సో ఇలా అంతా ఉడికాక దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. సో నేను కొంచెమే ఉంది, కొంచెమే యాడ్ చేస్తున్నా. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని అలాగే దాంతోపాటు ధనియాలు, జీలకర్ర పొడి ఇంట్లోనే కొట్టింది పొడిలన్నీ, సో వీటిని యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ రైస్, సో ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే. సో ఆ రైస్లోకి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని యాడ్ చేసుకుని ఒకసారి మెల్లగా బాగా కలుపుకుందాం. సో ఇది కలిపేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ రసం కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసి మొత్తం అంతా సో మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సో మీరు ఒక్కొక్కసారి మధ్యలో ఓపెన్ చేసి చూసుకోండి. సో ఇలా ఉడికించేసుకుంటే రెడీ అయిపోతుంది. సో రెడీ మన ప్రాన్స్ పులావ్ రెడీ. సో సర్వ్ చేసేసుకోవడమే. కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో చూడండి ముక్క చాలా బాగా ఉడికింది. ఇప్పుడు సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి అలాగే మీ నాన్ వెజ్ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ.